టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారని విమర్శించారు. కేసీఆర్ వెంటనే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజా సమస్యలపై పోరాడాలని డిమాండ్ చేశారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో కాంగ్రెస్ మంత్రులు పైచేయి సాధించారని స్పష్టం చేశారు. హరీష్ రావు, కేటీఆర్ ఈ చర్చల నుంచి పలాయనం చెత్తగించారని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడే కనీస అర్హత కేటీఆర్కు లేదన్నారు. సవాళ్ళు ప్రతి సవాళ్ళలో మా మంత్రి గారికి స్పష్టత ఉంది. సవాలు విసిరి విజయం సాధించినారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు వారి సహచరులు తోకముడిచినారు. పోయినసారి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంత అప్పు తెచ్చారనేది సవాళ్లను పక్కన పెడితే సెక్రటరియట్ పోతే చీఫ్ సెక్రటరీ ఆఫీస్లో మీకు లిఖితపూర్వకంగా రికార్డు ఉంటుంది. ఇదేం ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చిన అప్పు కాదు. ఇది ప్రభుత్వ సంబంధించిన బ్యాంకులు, వివిధ ఏజెన్సీల నుంచి వచ్చిన అప్పు కాబట్టి స్పష్టంగా రికార్డ్స్లో ఉంటుంది. అది ఆ చేసిన అప్పు ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేటువంటి విషయాలతో దాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా మంత్రి గారు స్పష్టంగా గణాంకాలతో సహా ఎంత అప్పు చేశారో 10 ఏళ్ళలో ఇచ్చారు. అది ఫ్యాక్ట్, అది ఆన్ రికార్డ్. మీరు అప్పు తెచ్చారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, పలాయనం చిత్తగిచ్చారు. ఇలా ఆ అప్పుని మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా మంత్రివర్గం కడుతూ ఉంది. భారం ఎవరి మీద పడుతుంది? సామాన్య ప్రజల మీద పడుతూ ఉంది. మీకు దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా ఇబ్బంది మొబ్బడిగా అప్పులు తెచ్చారు. ఇవాళ కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంది. ఇవి అర్థం చేసుకోకుండా దీంట్లో నుంచి కూడా అనవసరం రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. గత 10 ఏళ్ల పాలన చూసుకున్నారు. సవాళ్ళు ప్రతి సవాల్